జయశంకర్ జిల్లా గోరకొత్తపల్లి మండల కేంద్రంలో నిన్న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ వారిపై ఈరోజు ఉమ్మడి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇప్పకాయల నరసయ్య ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కిష్టయ్య, పూనం రావి, వీరబ్రహ్మం, వెంకట్రావు మండల కేంద్రంలోని ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న గోరికొత్తపల్లి మండల కేంద్రంలో మరి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి గారు, మరి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు జ్యోతి గారు మాట్లాడిన విధానం నిజంగా మాకు ఆశ్చర్యంగా ఉంది. మరి గండ్ర వెంకటరమణారెడ్డి గారు, మీరు గోరికొత్తపల్లి మండలాన్ని ప్రకటించి పారిపోయిన్లు. మీకు ఆ సంగతి తెలియదు, ఆఫీసుల గురించి తెలియదు. మరి మండలం ప్రకటించాలని నేను మరి ఒక ఎంపీడీఓ ఆఫీసును చేయాలి, ఒక ఎంఆర్ఓ ఆఫీసును చేయాలి, ప్రైమరీ హెల్త్ సెంటర్ను చేయాలి, మరి కనీసం అక్కడ పోలీస్ స్టేషన్లు, మౌలిక సదుపాయాలు హెడ్ క్వార్టర్లో చేయాలనే ఇంగిత జ్ఞానం నీకు లేక నువ్వు పారిపోయి అభివృద్ధి చేస్తున్నటువంటి మా గండ్ర సత్యన్న గారు ఈరోజు ప్రతి మండలంలో నియోజకవర్గంలో చేస్తున్నటువంటి అభివృద్ధిని నువ్వు ఓర్వలేక, నువ్వు చూడలేక మా ఎమ్మెల్యే గారి మీద అబాస్పాలు చేయడం కోసం నువ్వు నిత్యం నీ భార్యాభర్తలు మరి ఎక్కడికక్కడ మా ఎమ్మెల్యే గారిని దూషించుకుంటూ మరి మీరు మాట్లాడుతూ ఉంటే మరి మీకు ఏమో మరి అర్థమవుతలేదు. మరి మీకు చేసే ఆఫీసులు మొన్నటికి మొన్న ఎంఆర్ఓ ఆఫీసు, ఎంపీడీఓ ఆఫీసు, మరి పోలీస్ స్టేషన్ అయితేనేమి ముండం ఫౌండేషన్ చేసి బిల్డింగ్లు ఆల్రెడీ రెడీ అయి ఉన్నాయి. బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నది. నీ కళ్ళకు అవుపడతలేవా ఆ బిల్డింగులు? పోలీస్ స్టేషన్కి కూడా మొన్ననే ఎస్పీని డిఎస్పీని తీసుకొచ్చి ఆ స్కూల్లో షెడ్డును కూడా ఏర్పాటు చేసి తాత్కాలిక పోలీస్ స్టేషన్ అక్కడ ఏర్పాటు చేయడం 2-3 రోజుల్లో ఎస్పీను మినిస్టర్ గారిని తీసుకొచ్చి ప్రారంభోత్సవం చేయడం కోసం మా ఎమ్మెల్యే గారు కృత నిశ్చయంతో నిత్యము పోరాటం చేస్తూ ఉంటే నువ్వు చూసి ఓర్వలేక నేను వచ్చి ఇక్కడ కూర్చుండి నేను అడిగితేనే ఆఫీసులు పెట్టిండు లేకపోతే పెట్టడు అనే నీ క్రెడిబిలిటీ కోసం నువ్వు వచ్చి నేను అక్కడ కూర్చొని కనీసానికి కళ్ళతో అవుపడ్డ బిల్డింగ్లు కూడా నీకు అవుపడకపోతే మేమేం చేయాలి? నీకు గంత హోదా గల వ్యక్తి, నువ్వు శాసనసభ్యుని చీఫ్ విప్గా చేసినావు, ఇంత చీప్గా మాట్లాడాడు నీకు సభ్యత కాదు. ఎమ్మెల్యే గారు మాజీ నువ్వు ఇంతకైనా అబాస్పాలు చేయడానికి ఒకరిని అంటే నువ్వే అబాస్పాలు అవుతావు. రాబోయే రోజులలో నీకు అసలు ఇంతకు మునుపు కూడా మన ఎలక్షన్లలో ప్రజలు తీర్పిచ్చారు. ఏమని తీర్పిచ్చారో, నువ్వు ఏ మాట మాట్లాడితే నీకున్న విధానం ఎట్లయితే ఉంటుందో ఆ ప్రజలు నీకు తీర్పిచ్చారు. నీకు ఆ తీర్పిచ్చినది కూడా ఇంకా నీకు గుర్తు లేకపోతే నువ్వు పార్టీలు మారే గుణం, నీ స్వార్థం కోసం ప్రజలకు సేవ చేసే గుణతత్వం ఉన్న మా గండ్ర సత్యన్నను పట్టుకొని ప్రజలను వదిలిపెట్టిపోయి ప్రజలకు నేను సేవ చేయలేను, నా స్వార్థం కోసమే నేను పోతున్నా, నా ఆస్తులు కాపాడుకోసమే నేను పోతున్నా అని చెప్పి కేసీఆర్ సంకదల జొర్రి నువ్వు ఈరోజు మా శాసనసభ్యుడి పైన అవాకులు చవాకులు నీ భార్యాభర్తలు మాట్లాడుతున్నారంటే మీకు అసలు చిత్తశుద్ధి ఏ రకంగా ఉందో మీరే కొంచెం వెనుక తిరిగి ఆలోచించుకోండి. చిన్న వాళ్ళతోని మాటలు పడకండి. మీ పెద్ద సంస్కారాన్ని దిగదార్చుకోకండి. మంచితనంతో చెప్తున్నాం. ఇప్పటికైనా మా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి మీకు అవుపడతలేదు కావచ్చు. నియోజకవర్గం కానీ రాష్ట్రంలో కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మా మంత్రులు కానీ మా కేబినెట్ మంత్రులు అందరూ కలిసి ఇక్కడ మన రాష్ట్రంలో ఎలాంటి సంక్షేమ పథకాలు పెట్టాలనో అన్ని సంక్షేమ పథకాలు 6 గ్యారెంటీలకు చెప్పిన వాటికంటే ఎక్కువ చేసుకుంటూ పోతా ఉన్నాం. మహిళలకు ఉచిత బస్సు అయితేనేమి, రైతు రుణమాఫీ అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, ఇందిరమ్మ ఇండ్లు అయితేనేమి, రాజీవ్ యువ వికాస్ అయితేనేమి, మహిళలకు రుణాలు అయితేనేమి, పేదలకు రేషన్ కార్డులు అయితేనేమి, రైతులకు భూభారత చట్టాన్ని తీసుకొచ్చి రైతులకు మేలు చేసే కార్యక్రమం కూడా చేసినటువంటి ఘనత మా కాంగ్రెస్ పార్టీది. ఆరోగ్యశ్రీ పథకాన్ని 5 లక్షలకు 10 లక్షలు పెంచిన ఘనత మా కాంగ్రెస్ పార్టీది. ఇంకా పోతే పేదలకు సన్న బియ్యం ఇచ్చినాం. సన్న బియ్యము ఎంత చిన్న పేదలకు ఎంత మంచి సౌకర్యం కలుగుతుందో కనీసం కళ్ళకు అవుపడతలేవా మీకు? ఈ సంక్షేమ పథకాలు నీకు అవుపడతలేవు. నీకు ఏమైనా ఆస్తులు కాపాడడం కోసం కేసీఆర్ సంకల దొర్రి వాళ్ళు చెప్పిన జిమ్మిక్స్లకు నక్కజిత్తల వేషాలు వేసుకుంటూ నువ్వు నియోజకవర్గంలో తిరిగితే ఎప్పుడు కూడా నిన్ను ప్రజలు క్షమించరు. రాబోయే ఎన్నికల్లో కూడా నీకు ప్రజలు క్షమించరు. అసలు నీకు బీఆర్ఎస్లో టికెట్ అయ్యారు దాదాపుగా నాకు తెలిసి. అంతటి వ్యక్తిత్వం నీది. కాబట్టి నువ్వు పార్టీలు మారేటానికి ఎవరు కూడా క్షమించరు.
ఎక్కడ కూడా క్షమించాడు. రేపు అన్నద్రోహం చేస్తా ఇళ్ళ ద్రోహం చేస్తాం. కాబట్టి మంచిగా ఉండండి, మంచి పద్ధతులు నేర్చుకోండి. ప్రజలలో ఓన్లీ మేము ఇది చేస్తాం, మేము వస్తే ఇది చేస్తాం, మేము గెలుస్తాం, మమ్మల్ని గెలిపించాలని మీరు కోరుకోండి. ప్రజలు తీర్పిచ్చిన దానికి మీరు కట్టుబడి ఉండాలి. కానీ ఈ చౌకబారు మాటలు మాట్లాడి మా శాసనసభ్యుడిని అంటే మాత్రం ఖబర్దార్ ఊరుకునేదని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం.